message by Diana. Let us pray. Heavenly Father, Lord, thank you for giving this wonderful opportunity to me, Lord. Lord, I thank for Pastor Raya, elders, and my Sunday class teacher who have given me this great opportunity, Lord. Lord, today I am not going to speak, Lord. You are going to speak through me, Lord. You should be with us till beginning till end, Lord. You should lead us and guide us in Jesus' mighty name, I pray. Amen. Today my morning topic is about salvation. Please turn your Bible to Luke chapter 19, verse 9. అందరూ కూడా లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. తీసుకుందాం అందరం కూడా. లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. Can anyone read it in English? And Jesus said to them, "Today salvation has come to this house, because he also is the Son of Abraham." Jesus Christ came to this world to give us salvation. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మనకు రక్షణను ఇవ్వడానికి తను వచ్చాడు. There are three meanings in salvation. మరి రక్షణకు మరి మూడు అర్థాలు ఉన్నాయి దానికి. The first thing is మొట్టమొదటిగా to be saved. మరి కాపాడుకుంటా. The meaning of Jesus is Savior. మరి యేసు అనేక నామమునకు మరి అర్థం ఏంటంటే రక్షకుడు. Matthew chapter 1 verse 21 says that she will give birth to a son. మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నప్పుడు మరి తను ఒక కుమారునికి జన్మనిస్తుంది అని చెప్పబడి ఉన్నది. And you are to give him name Jesus. మరి ఆయన పేరు యేసు అని పెట్టబడి ఉంటుంది. Because he saves us from all our sins. ఎందుకంటే ఆయన మన యొక్క పాపముల నుంచి తను రక్షిస్తాడని చెప్పబడి ఉంది. Jesus Christ saves us from hell. మరి యేసు ప్రభుల వారు మనలను మరి ఆయన నరకము నుంచి తను మనల్ని రక్షించి ఉన్నాడు. From troubles and problems. మనను ప్రతి సమస్య నుంచి తను రక్షించి ఉన్నాడు. From punishment of sin and from Satan's hand. మరి పాపము నుంచి అపవాది సాతాను నుంచి మనలను రక్షించి ఉన్నాడు. God is saving us from many problems, so we should be thankful to God every time. మరి యేసు క్రీస్తు మనలను ప్రతి సమస్య నుంచి మనలను రక్షిస్తున్నాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. Why Jesus is saving us from problems and troubles? ఎందుకు యేసు ప్రభుల వారు మనను రక్షిస్తున్నాడు? Because he loves us so much. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. He doesn't want his children to go to hell. మరి ఆయన పిల్లలుగా ఉంటున్న మనలను మనము ఆయన నరకానికి వెళ్ళడానికి తను ఎంతగానో ఆయన ఆశించట్లేదు. Jesus Christ crucified on the cross and shed blood for us and forgive all our sins. మరి యేసు ప్రభుల వారు మన కొరకు ఆయన శిలువ మీద తన యొక్క ప్రశస్తమైన రక్తములతో మన కొరకు కార్చాడు. So we should accept Jesus Christ as a personal savior. అయితే యేసు ప్రభుల వారిని మన యొక్క సొంత రక్షకుడుగా మనము అంగీకరించాలి. My second point is helpful. నా రెండో అంశం ఏంటంటే మరి సహాయం చేయుట. Jesus helped Peter to come up from the water because he was sinking in the water. మరి ఇక్కడ పేతురు ఆ యొక్క నీటిలో మునిగిపోతున్నప్పుడు తన చేతులు చాపి యేసు ప్రభుల వాడు తనను పైకి లేవనెత్తాడు. In the same way, he helped us to come up from the sinful pit. మరి మనలను కూడా పాపపు ఆ యొక్క లోయలో నుంచి మనల్ని యేసు ప్రభు పైకి లేవనెత్తాడు. Jesus Christ came to this world to save us from the sinful pit. మరి యేసు ప్రభుల వారు మనలను ఆ యొక్క పాపపు ఆ యొక్క లోయలో నుంచి తన చేతినిచ్చి సహాయపరిచి మనను పైకి లేవనెత్తాడు. We should have a helping nature as the Lord Jesus Christ. మనము కూడా యేసు ప్రభు లాంటి గుణలక్షణం కలిగి ఇతరులను పాపం నుంచి బయటికి లేవనెత్తబడాలి. If poor people come to our house, మరి ఎప్పుడైతే పేదవాళ్ళు మనకి ఇంటికి వస్తున్నప్పుడు normally all of us give stale food to them. మరి మొట్టమొదటిగా మనం వాళ్ళకు భోజనం పెడుతుంటాము. But we should not do that. మరి మనం మొట్టమొదటిగా చేయకూడదు. కానీ మనము చెడిపోయిన అన్నం పెట్టకూడదు. Instead of giving stale food,
మనము ఆ చెడిపోయిన అన్నం పెట్టే కంటే give them fresh food. వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. Then your blessings will be stored in the heaven. అప్పుడు మీకు ఆశీర్వాదములు పరలోకములో పెట్టి ఉంటుంది. And God will bless you abundantly. అప్పుడు ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. My third point is to be protected. నా యొక్క మూడో అంశం అంటే కాపాడుతాం. God will protect us from all our danger. మరి ప్రభు మన ప్రతి డేంజర్ నుంచి మనల్ని కాపాడుతుంటాడు. God protects you wherever you go. మరి ప్రభు నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నా కానీ నేను కాపాడుతుంటాడు. God will be with you in troubles and problems. మరి ప్రభు నీ యొక్క సమస్యల నుంచి నీ యొక్క ప్రతి అడ్డంకుల నుంచి నేను రక్షించువాడుగా ఉన్నాడు. And he will give you a solution out of that problem. ఆయన నీకు ప్రతి సమస్యకు తాను ఒక పరిష్కారం పరిస్తుంటాడు. God protects us each and every second. ప్రతి నిమిషము ప్రభు మనల్ని రక్షించుతున్నాడు. God is a protector. ప్రభు మనకు కాపాడువాడుగా ఉన్నాడు. Only God's word can take you to heaven. కేవలము దేవుని వాక్యమే మనలను పరలోకానికి చేరగలుగుతుంది. But not the other things. కానీ వేరే ఏది కూడా మనల్ని పరలోకానికి చేరగలదు. So be ready for the second coming of our Lord Jesus Christ. అయితే యేసు క్రీస్తు యొక్క రెండో రాకడకు నీవు సిద్ధపడుతూ ఉండు. Jesus is going to come very soon. యేసు క్రీస్తు చాలా త్వరగా రాబోతున్నాడు. If you prepare for the second coming of our God, నీవు యేసు క్రీస్తు యొక్క రెండో రాకడకు నీవు సిద్ధపాటు కలిగి you ఉన్నావంటే will see a good judgment. నీకు ఒక మంచి తీర్పు కలిగి ఉంటుంది. Repent yourself నీవు పశ్చాత్తాపపడి and surrender your life to Lord Jesus నిన్ను Christ. నీవే యేసు క్రీస్తుల వారికి నీవు సమర్పించుకో. He is the God of everlasting. ఆయన నిరంతరానికి దేవుడై ఉన్నాడు. He is the Prince of Peace and the Lord of Lords. ఆయన సమాధానకర్తై ఉంటున్నాడు. ఆయన దేవాది దేవుడై ఉంటున్నాడు. And the last thing I want to say is, చివరిగా నేను మీకు ఒక చెప్పాలనుకుంటున్నాను. let us all come into salvation. మనమందరం Let us all come into salvation and bring the people into salvation. మనమందరం కూడా రక్షణలోకి వచ్చి మనము ఇతరులను రక్షణలోకి నడిపిస్తాము. Heavenly Father, Lord, today you have given this precious day, Lord. After listening your words, Lord, everybody should repent and get the good salvation, Lord. May your blessings be upon your people, Lord. I will follow you and obey you in Jesus' mighty name. I pray. Amen.